హవ్ ఆర్ యూ అందరికీ కూడా. సో ఈ హాయ్ మెసేజెస్ పక్కన పెట్టేసి కాసేపు గోదావరి కుట్రాడు హాయ్ అండి అంట. హాయ్ అండి. సో యా, తెలిసిన వాళ్ళందరికీ తెలియని వాళ్ళందరికీ కూడా నమస్తే, హాయ్. అండ్ ఇప్పుడు తిరుపతి ఎలక్షన్స్కి వచ్చేద్దాము. సో తిరుపతి పనబాక లక్ష్మి గారి గురించి మనం మాట్లాడుకుందాము. అట్లానే అవతల వైపు కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓ సారీ గంగాధర్ రెడ్డి గారు, సారీ అండి. అండ్ ఆల్సో హాయ్ టు యూ. సో ఎస్, పనబాక లక్ష్మి గారు ఐ థింక్ 2004 to 9 అండ్ అట్లనే 2009 to 14 కూడా ఆవిడ మినిస్ట్రీ కింద చేశారు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ ఆవిడ చేశారు. అట్లనే ఆవిడ ఐ థింక్ న్యాచురల్ గ్యాసెస్ అండ్ పెట్రోలియం డిపార్ట్మెంట్లో కూడా ఆవిడ ఆ మినిస్ట్రీ కూడా ఆవిడ వన్ ఆఫ్ ద పార్ట్ చేసినట్లు నాకు ఇన్ఫర్మేషన్ ఉండే. సో అదేవిధంగా ఆవిడ ఫార్మర్ మినిస్ట్రీలో తర్వాత ఆవిడ యూనియన్ మినిస్టర్ టెక్స్టైల్స్లో కూడా ఆమె వర్క్ చేయడం జరిగింది. సి హౌ నాలెడ్జ్ ఆవిడకి స్టేట్ గురించి కానీ ఎంత ఉంటుందో, లేదంటే స్టేట్ నీడ్స్ ఏంటి, ఇప్పుడున్న పొజిషన్లో వాట్ స్టేట్ వాంట్స్ అనేది ఆమెకి క్లియర్గా, ఆవిడకి ఒక క్రిస్టల్ క్లియర్గా తెలుసు. మీరు ఖచ్చితంగా ఒక వాయిస్ ఉన్న వాళ్ళని, ఒక స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని, స్టేట్ వాల్యూస్ తెలిసిన వాళ్ళని, అదేవిధంగా అభివృద్ధి చేస్తే గనక ఎటువంటి ఫలాలు వస్తాయని తెలిసిన వాళ్ళని, అదేవిధంగా స్టేట్కి సంబంధించి అదేవిధంగా స్టేట్కి సంబంధించి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనే వాళ్ళని మనం పార్లమెంట్కి పంపిస్తే గనక ఆ వాయిస్ ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా వినిపిస్తారండి. వాళ్ళు వినిపించి అఫ్కోర్స్ ద స్టేట్ ఏదైతే ఉందో, మనకు స్టేట్కి నీడ్ అయితే ఏముందో ఖచ్చితంగా స్టేట్ నీడ్స్ని వాళ్ళు, ఇది మా స్టేట్కి కావాల్సిన నీడ్, డెఫినెట్లీ అక్కడ ఫైట్ చేసి మన కోసం వాళ్ళు స్టేట్ నీడ్స్ కోసం ఫైట్ చేసి వాళ్ళు డెఫినెట్గా స్టేట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ కోసం ఫైట్ చేస్తారు. సో డెఫినెట్లీ మన ఓట్ అనేది కరెక్ట్ రైట్ పర్సన్ చూస్ చేసుకునేది మనమే. ఇప్పుడు మీరు డబ్బులకి కానీ దేనికి కానీ ప్రలోభాలు పడినా లేదు అంటే కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ వీటన్నిటి గురించి ఆలోచించుకుని మీరు ఓట్లు వేసినా కూడా ఒకటే జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఒకసారి కనుక మీరు వాయిస్ లేని డమ్మీ పీపుల్ని కనుక పార్లమెంట్కి పంపించిన ఆర్ ఎల్స్ అసెంబ్లీకి పంపించిన, దేనికి పంపించినా కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు డమ్మీల్ని పంపిస్తే వాళ్ళు డమ్మీలుగానే అక్కడ కూర్చుంటారు. ఎస్, వైఎస్ఆర్సీపీ కంటెస్టెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గురుమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాదసేవ చేసిన గురుమూర్తి. గిరీష్ గౌడు, అక్క మీరెందుకు పోలేదు ప్రచారంకి? వెళ్తున్నాము, ఇంకా టైం ఉంది కాబట్టి మేము శనివారం స్టార్ట్ అవుతున్నాము. సో యా, మేము స్ట్రాంగ్గానే ఉన్నాం. మీరు ఉన్నారా? జై టీడీపీ క్యాడర్, అఫ్ కోర్స్ వీఆర్ స్ట్రాంగ్ అండి. సరే, గురుమూర్తి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదసేవ చేయడం వల్ల పాపం ఆయనకి సీట్ వచ్చింది. అదేవిధంగా ఎవరైతే మామూలుగా అయితే ఆనవాయితీ ఏంటంటే, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎక్స్పైర్ అయిన ఎంపీ ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా కాదు. ఎవరైతే అతనికి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే అతను చెప్పింది తన కింద పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ ఒకళ్ళు కమెంట్ పెట్టారు, సమ్ రెడ్డి, ఆ రెడ్డీస్ మాత్రమే కమెంట్ పెడతారన్న విషయం నాకు తెలుసు. మేము సారీ నేను ఆయన పేరు శేఖర్ రెడ్డి పేరు. పనబాక లక్ష్మి గారు గెలిస్తే పెట్రోల్, గ్యాస్ అండ్ ఆయిల్ రేట్లు తగ్గుతాయి. ఇది లోకేష్ అన్న ఐ థింక్ ప్రచారంలో వాడిన ఒక మాట. అవునండి, తగ్గుతాయి. వెన్
స్ట్రాంగ్ అపోజిషన్ ఆర్ దేర్ ఇన్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, రెండిట్లో ఏది ఉన్నా సరే స్ట్రాంగెస్ట్ వాయిస్ ఉన్నప్పుడు జీవోని పాస్ చేయడానికి, బిల్ని కానీ లేదు అంటే జీవోస్ని కానీ పాస్ చేయడానికి ప్రొడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, ఇఫ్ ఇన్ కేస్ అది స్టేట్కి కానీ లేదు అంటే కంట్రీకి కానీ వ్యతిరేకంగా ఉంది అనుకున్నప్పుడు ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో, బలమైన గొంతులు కనుక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉంటే డెఫినెట్లీ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్నించే వాళ్ళు ఎక్కడున్నా ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించే తత్వం లేకపోతే నీ స్టేట్కి ఏది రాదు. ఈరోజు తెలంగాణ గురించి వాళ్ళు పోరాడారు, ప్రశ్నించారు కాబట్టి వాళ్ళకి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాకు నా పార్టీలో సీట్లే లేవు, నేను పార్లమెంట్లో కూడా పెద్ద మెంబర్స్ లేరు, సో మేము ప్రశ్నించకూడదు, మేము సైలెంట్గా కూర్చోవాలి, ఇక్కడ 22 మంది ఎంపీలు ఉన్నా కూడా సైలెంట్గా కూర్చున్నట్లు ఆయన కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, మనం దేనికి పని చేయము, మన ఎమ్మెల్యేస్ మన ఎంపీస్ దేనికి పని చేయరు, ఒకవేళ ప్రశ్నించకుండా డమ్మిల్లా కూర్చునుంటే ఈ రోజుకి వాళ్ళు తెలంగాణ సాధించుకునే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు సాధించుకున్నారు అంటే అక్కడ ఎవరైతే ఉద్యమం కింద స్టార్ట్ చేసి ప్రశ్నించే గొంతులు అక్కడ ఆ ఉద్యమాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ మా రాష్ట్రంలో ఇది జరుగుతుంది, అది ఐదర్ అమరావతి గురించైనా, ఐదర్ స్పెషల్ స్టేటస్ గురించైనా, ఆర్ఎల్స్ విశాఖ ఉక్కు గురించైనా సరే, ఏదైనా సరే, ఏమైనా సరే ప్రశ్నించే గొంతు లేనప్పుడు డెఫినెట్లీ నాట్ ఏది మనం చేయలేము. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే చేయగలం, తగ్గించగలం. సో ఎస్, నేను లోకేష్ అన్న చెప్పిన ఏదైతే ఆయిల్ రేట్స్ గురించి కానీ గ్యాస్ గురించి కానీ డెఫినెట్లీ అది కేంద్రం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర పరిధిలో కొంత ట్యాక్స్ ఉన్నా కూడా, కొంత మేర ఉన్నా కూడా కేంద్రం పరిధిలో కూడా ఉంటుంది. కాబట్టి కేంద్రాన్ని డైరెక్ట్గా ప్రశ్నించే సత్తా ఉన్న మనుషుల్ని పంపించండి అని చెప్పేసి, తగ్గించగలిగే స్టామినా ఉన్న మనుషుల్ని పంపించండి. డమ్మీల్లాగా 22 మంది ఎంపీలు ఉన్నా కూడా, ఏదైతే పక్కన వెనకాల ఉండి పక్క ఎంపీలు నవనీత్ కౌర్ లాంటి ఎంపీలని పాపం నవ్వించే కమీడియన్స్ని కాకుండా డైరెక్ట్గా ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులని ఎన్నుకోండి, పంపించండి. పనబాక లక్ష్మి అనే వ్యక్తికి 2004 to 9, అట్లనే 9 to 14 ఆవిడ మినిస్టర్గా ఉంది. ఆంధ్ర స్టేట్ రిక్వైర్మెంట్స్ ఆవిడకి తెలుసు. వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్. స్టేట్కి ఏం కావాలి తెలుసు, ఎలా అడగాలి తెలుసు. యూనియన్ మినిస్టర్గా ఉండింది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఆవిడకి చాలు, ఆవిడ ప్రశ్నిస్తుంది అని తెలుసుకోవడానికి. కానీ ఈ 22 ఏళ్లుగా పక్క రాష్ట్రపు ఎంపీలని నవనీత్ కౌర్ లాంటిగా వాళ్ళని పాపం నవ్వించే పని చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు నవ్వించారు. కానీ ఇప్పటివరకు నాకు తెలిసి ఎంపీలుగా వాళ్ళు సాధించినది 0. ఇంకా తెలుగుదేశం ఎంపీలు 3 ఉంటే అందులో వాళ్ళు ఎటువంటి ప్లేసెస్ సంపాదించారు. సంసద్ రత్న అనే ఒక అవార్డు ఈరోజు రామ్మోహన్ నాయుడు అన్న తీసుకున్నారు అంటేనే సి హౌ మచ్ దే ఆర్ డెడికేటెడ్ టు ద పార్టీ, టు ద స్టేట్, టు ద పీపుల్. పార్టీని రిప్రజెంట్ చేస్తూ హౌ మచ్ దే ఆర్ డెడికేటెడ్ అనేది మనకు ఆ 3 వజ్రాలని చూస్తే మనకు అర్థమైపోతుందండి. దట్ ఈస్ ద స్టామినా ఆఫ్ వాయిస్కు ఉండే స్టామినా. అది క్వశ్చన్ చేసే లేదు అంటే రాష్ట్ర సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వ్యక్తపరిచే మనుషులని ఈరోజు మనం స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయడానికి పార్లమెంట్కి పంపించి పార్లమెంటేరియన్ని చేస్తే ఈరోజు ఒక 3 రత్నాలు అక్కడ పార్లమెంట్లో ఢిల్లీలో కూర్చుని పోరాడుతున్నారు. స్టేట్ సమస్యలు వాళ్ళకున్న కొంచెం టైంలో కూడా గళం విప్పి ఈరోజు రాష్ట్ర సమస్యల్ని నిర్భయంగా నిక్కచ్చిగా ఈరోజు కేంద్రం ముందు పెడుతున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ వాయిస్. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ
వారి సొంత లాభాలకి తప్పించి ఏ విధంగానూ, లేదు అంటే ప్రజల కోసం మంచి చేద్దామనో, లేదు అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పెడదామనో ఎటువంటి ఆలోచన లేని వ్యక్తులు వీళ్ళు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒకవేళ గనక పంపించాలి అనుకుంటే డెఫినెట్లీ ఒక కీలు బొమ్మను పంపిస్తున్నట్లే. వెళ్ళి అక్కడ పార్లమెంట్లో కూర్చుని షో చూడడం తప్పించి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కనీసం వ్యక్తపరచలేని స్థానంలో మీరు వాళ్ళని కూర్చోబెట్టినట్లే. లేదు, మేము డబ్బుకే లొంగుతాం, కులానికే లొంగుతాం, మతానికే లొంగుతాం అని గనక అనిపిస్తే వి కాండు, ఎవ్వరం చేయలేం. స్టేట్లో అందరూ ఇప్పుడు బాధపడుతున్నట్లే సైలెంట్గా ఇంట్లో కూర్చుని బాధపడదాం. ఇప్పుడు ఏ విధంగా కూర్చుంటున్నామో అదే విధంగా కూర్చుని బాధపడుతూ కూర్చుందాం అంతే. ఇప్పటి వరకు చాలామంది గప్పాలు కొట్టుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి వీరుడు, శూరుడు, లేదు అంటే ఇంకొకటి అని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నారు ఇప్పటి వరకు. సో ఒకటే చెప్తాను నేను, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, లేదు అంటే పంచాయతీ ఎలక్షన్స్ కానీ మా అన్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా మేము ఇంత చేసాం, అంత చేసాం, అన్ని సంపాదించా అంటున్నారు. మరి ఈరోజు తిరుపతి హుటాహుటిన పరిగెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు తిరుపతికి ఏం భయం వేస్తుందా? భయపడుతున్నారా? అదేవిధంగా మన బీజేపీ ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆవిడ పేరు రత్నప్రభ గారు అనుకుంటా. భలే మంచిగా, ఐ థింక్ సో, ఆవిడ కూడా ఏ9 అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్లో ఏ9 కింద ఉంది. ఎక్స్ కలెక్టర్ ఆర్ సంథింగ్. అబిద్ అలీ, మా ఎంపీలు ఏం పీకుతున్నారు అని అడుగుతున్నారు. మా ఎంపీలు ఏం పీకుతున్నారు అనే దానికి నిర్వచనం మా ఎంపీలకు వచ్చిన ర్యాంకింగ్, అట్లనే మా ఎంపీ రామ్మోహన్ నాయుడుకి వచ్చిన సంసద్ రత్న అనే అవార్డు చాలండి. వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వాళ్ళు రాష్ట్రం కోసం వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మరి మీ ఎంపీలు ఏం చేశారు? ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్రం కోసం వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేశారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర లాభాల కోసం, లేదు అంటే రాష్ట్రానికి ఆదాయం తెచ్చే విధంగా, లేదు అంటే రాష్ట్ర యొక్క బడ్జెట్ని, ఇఫ్ ఇన్ కేస్ మనకి బడ్జెట్ అనేది అసంతృప్తిగా ఉన్నా కూడా కనీసం అడగలేని ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. మళ్ళీ మాట్లాడుకుందాం వైఎస్ఆర్సీపీ ఎంపీల గురించి. ఇప్పుడు రత్నప్రభ గారి గురించి మాట్లాడుకుందాం. ఆవిడవి కొన్ని స్టేట్మెంట్స్ చూశాను. మంచి ఎక్కడున్నా సరే నేను తీసుకుంటాను, మంచిని తీసుకుంటాను, అది ఇది అని చెప్పేసి ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. చూశాను అవి. ఏంటండి మంచి మీకు? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు రాఖీ కడుతుంటే లైవ్లో ఉన్నా ఆంటీ కొంచెం లైవ్లో డిస్టర్బెన్సెస్ వద్దా? నాకు ఎలాంటిది కావాలా? ఓకే. సో చెల్లెలు గారు ఒక అన్నకి రాఖీ కడితే ఆ కింద ఆవిడ మురిసిపోయిన మురిపం చూస్తే డెఫినెట్లీ బీజేపీ అభ్యర్థి కానీ, మీరు బీజేపీ అభ్యర్థిని పంపించినా, అదే విధంగా వైసీపీ అభ్యర్థిని పంపించినా ఇద్దరు ఒకటే. దాంట్లో ఎటువంటి తేడా లేదు దాంట్లో. మీరు బీజేపీ అభ్యర్థిని పంపించినా, వైసీపీ అభ్యర్థిని పంపించినా. ఎందుకంటే వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంటేనే కింద తెగ మురిసిపోయింది, అన్న చెల్లెళ్ళు అంటే ఇట్లా ఉండాలి అని. అసలు రాష్ట్రంలో ఏ అన్న ఏ చెల్లి ఏ అన్నకి రాఖీ కట్టనంత మురిసిపోయింది కింద కమెంట్లో. సో మీరు బీజేపీ అభ్యర్థిని పంపించిన, పైగా మీరు బీజేపీ అభ్యర్థిని పంపిస్తే బీజేపీ చేసే అరాచకాలో, లేదు అంటే బీజేపీ మనల్ని చిన్న చూపు చూస్తుంది కాబట్టి
రేట్లు నిత్యావసర వస్తువుల పైన కానీ లేదు అంటే పెట్రోల్ పైన కానీ గ్యాస్ పైన కానీ మీరు బీజేపీ అభ్యర్థిని పంపించి బీజేపీనే క్వశ్చన్ చేయమంటారా? ఖచ్చితంగా వాళ్ళు ఏం క్వశ్చన్ చేయరండి. ఏమంటే మన అసెంబ్లీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి అసెంబ్లీ సెషన్స్లోనూ ఏ విధంగా అయితే భజనలు చేస్తారో అదే విధంగా ఎవరు మన ఎమ్మెల్యేలు భజనలు చేస్తారో అదే విధంగా ఆవిడని పంపిస్తే భజన చేస్తుంది నరేంద్ర మోడీ గారికి తప్పించి క్వశ్చన్ చేసే సమస్య లేదు. తిరుపతి పార్లమెంట్ నుంచి గనక మాకు ఒక దమ్మున్న నాయకురాలు కావాలి, ఒక దమ్మున్న గొంతు కావాలి, ఒక దమ్మున్న ప్రశ్నించే గొంతు కావాలి అని అనుకుంటే గనక డెఫినెట్లీ పనబాక లక్ష్మి గారిని మీరు అధిక మెజారిటీతో ఎటువంటి కులం, మతం, ప్రాంతం, డబ్బు ఇట్లాంటి ఏమీ చూడకుండా ఆవిడకి ఓట్లు వేయాలండి. ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఎందుకు అంటే మీ సమస్యని వినిపించే ఒక ఆయుధంని మీరు పంపిస్తున్నారు పార్లమెంట్కి ఆవిడని ఎన్నుకుంటే. మనం చూసాం 22 మంది ఎంపీలు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా రాష్ట్రానికి కావాల్సిన వనరుల గురించి కానీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏదైనా సరే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ లేదు అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ పోలవరం గురించి కానీ దేని గురించి అయినా సరే ఒక్కసారి కానీ ఒక్క ఎంపీ కానీ క్వశ్చన్ చేసిన పాపాన లేరు. ఇంకా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కేంద్రానికి ప్రేమ కవితలు పంపిస్తారు, ఏమంటారు ప్రేమ లేఖలు పంపిస్తారు. ఏం లేఖలు అవి? సెకండ్ బాగుంది. సో ప్రేమ లేఖలు అయితే పంపిస్తున్నారు. ఏమని అంటే పైన హెడ్డింగ్ మీరు చేస్తుంది చాలా మంచి పని అంటారు, కింద కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి మా రాష్ట్రాన్ని అని చెప్పేసి ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా దయచేసి మమ్మల్ని కన్సిడరేషన్ చేయండి, మా రాష్ట్రాన్ని ఒక చూపు చూడండి అని చెప్పేసి ప్రేమలేఖలు రాస్తారు. కానీ ప్రశ్నించడాలు మెడలు వంచడాలు అయితే డెఫినెట్లీ ఉండదు. ఈ ఎంపీని పంపించినా అంతే. ఒక్కసారి చూడండి మార్పు ఎట్లా ఉంటుందో చూడండి. ప్రశ్నించే గొంతును పంపిస్తే ఏ విధంగా మీ పార్లమెంట్ కోసం మీ ప్రాంతం కోసం ఆవిడ ఏ విధంగా ఫైట్ చేస్తుందో చూడండి. వెంకటేష్ కొర్రపాటి ఒకటి బ్రో, మీ బొల్లి తాత నిలబడ్డా కూడా అక్కడ గెలవలేడు అన్నావు. బొల్లి అనేది మీ పార్టీలో కూడా ఉంది. ఆయన పేరు సుభాష్ చంద్రబోస్ గారికి. ఇప్పుడు ఆయన కూడా నేను అన్నాను అనుకో, నీకులా నేను దిగజారిపోలేను. లేదు అంటే మీ రాజశేఖర రెడ్డి గారికి బట్టబుర్ర ఉందని, మీ జగన్మోహన్ రెడ్డి వడమెంకరోడ ఏంటది వంకరమేడ అని చెప్పేసి కొన్ని పదాలు మర్చిపోతున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వంకరమేడోడు అని చెప్పేసి నేను కూడా అంటే ఏడబెట్టుకుంటావు తలకాయ. మాట అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, నియామకాలు, అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. అంతేగాని ఏదో బాబు గారికి ఏదో ఉంది అని చెప్పేసి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. హ్యూమన్ క్రియేషనే ఎవరికి పర్ఫెక్ట్ ఉండదు. ఎవరొకరికి ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలకి ఆజానుబాహుళ్ళు అందగాళ్ళు అవసరం లేదు కదా రాష్ట్రం కోసం న్యాయం చేయాలనుకుంటే. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి అస్తమాట ఇట్లా వంకర పెట్టుకుని చెయ్యి ఇట్లా పెట్టుకుంటాడు, మేమేమనాలి? అదేవిధంగా అయితే చెప్పండి పోనీ. సరే బాడీ డిస్క్రిమినేట్ చేద్దాము, డిస్క్రిమినేషన్తోనే బ్రతికేద్దాం అనుకుంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీ లీడర్కి కూడా వంకర మెడవాడు అంటాము, తుంటి చేతులాడు అంటాము, పడతారా? దాట్స్ ఇట్. మాటకు మాటే కదా. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు అన్నారంటే మా వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు అంటారు బాబు గారి గురించి, మా వాళ్ళు అంటారు. మీ లీడర్ సుభాష్ చంద్రబోస్ కొళ్ళంతా ఉంది అంటారు, ఏమంటారు? కానీ మేము కొంచెం
మా బాబు గారు మమ్మల్ని క్రమశిక్షణతో ఏ కార్యకర్తలనైనా సరే మా కార్యకర్తల్ని క్రమశిక్షణలో పెట్టేంత ఏ పార్టీ కార్యకర్తల్ని ఏ పార్టీ లీడర్స్ పెట్టరు, కానీ మా బాబు గారు వెంటనే క్రమశిక్షణలో పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకులాగా దరిద్రగొట్టు వర్డ్స్ యూజ్ చేస్తుంటే ఆయన వరకు వెళ్తుంటే వద్దు తప్పు అని చెప్పేసి ముందే చెప్తారు. ఆయన క్రమశిక్షణలో పెడతారు. మాకు ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము అనట్లా. నేనేడో కోతి ముఖం దాని అనమాట. నా ముఖం కోతిలా ఉంటే ఎందుకు, పందిలా ఉంటే నీకెందుకు, నేను చూసేది చెప్పేది నచ్చితే వినలేకపోతే మానే. ఇప్పుడు పందిలా ఉన్నా కోతిలా ఉన్నా నా మొహం ఆల్రెడీ దేవుడు పెట్టేశాడు, దాన్ని మార్చలేను కదా. యా, సో దాట్స్ ఇట్. వీళ్ళకి ఏంటంటే డిఫెమినేషను లేదు అంటే డిస్క్రిమినేషను, ఈ రెండు మట్టుకి బాగా వస్తాయి. సరే, ఎస్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ దీ, ఏమంటే ఈ టైంలో చాలా కొంచెం బిజీగా ఉన్నాను. అదేవిధంగా కొంచెం ఈ ఫ్యూ డేస్లో కొంచెం స్టోర్లో బిజీగా ఉండడం వల్ల నేను లైవ్ అది చేయలేకపోతున్నాను, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఈవెన్ తిరుపతి గురించి కూడా యాక్టివ్గా నాకు పన్బాక్ లక్ష్మి గారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండి నేను ఏదన్నా లొకేషన్ అవి షేర్ చేద్దామన్నా లిటిల్ బిట్ టైం నాకు దొరకట్లేదు. కాబట్టి ఐఎమ్ కొంచెం ఫేస్బుక్లో పెద్దగా రావట్లేదు, పెద్దగా పోస్టింగ్స్ కూడా ఉండట్లేదు. యా, దిస్ ఈజ్ వెరీ దారుణం అంట. దారుణం కాకపోతే అశోక్ కుమార్, అరే నీ అమ్మ అనుకుంటా బే, నాకెందుకు బూతులు తిట్టించేదానికి. నేను అసలు మామూలుగా ఆలోచించను తిట్టడానికి, నేను తిడతా, నాకేం నష్టం లేదు. సర్లే ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ, అసలు స్టోర్లో ఫుల్గా నాకు క్లయింట్స్ ఉన్నారు. సో దాట్స్ ఇట్. ఎస్, నేను తిరుపతి వస్తున్నాను సాటర్డే. నేను తిరుపతి వస్తున్నా. మా టీడీపీ వాళ్ళకి గొప్ప క్రమశిక్షణ కాబట్టి మీలాంటి చెత్త వెధవలందరూ కలిసి చెత్త పేర్లతో చెత్త కమెంట్లు చేసిన మా లీడర్స్ని, మీ లీడర్స్ని ఇప్పటివరకు కూడా ఎవరిని ఏమీ అనలా. మా లొకేషన్ అని పేర్లు పెట్టినా, ఆర్ఎల్స్ బాబు గారి గురించి అడ్డమైన మాటలు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వంకర మూతాడు, వంకర నవ్వులు నవ్వుతా ఉంటాడు, నత్తాడు, ఇట్లాంటి పేర్లు పెట్టలా. రాజకీయంగా విమర్శలు చేయండి. నాకు చేసేస్తానండి, మీరు వస్తూ ఉంటారు. కోటా సారీసా నేను తెప్పిస్తాను. సరే, ఏంటి తీసుకుంటున్నారా? సో ఎస్, లిటిల్ బిట్ బిజీ. యా, తిరుపతి అయితే వస్తున్నాను, కొంచెం సాటర్డే వస్తున్నాను. హోప్ సో ద బెస్ట్ విల్ విన్. ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఏదైనా సరే ఎవరైనా సరే ప్రశ్నించే గొంతును పంపించండి పార్లమెంట్కి. డెఫినెట్లీ ప్రశ్నించే గొంతును పంపించినప్పుడు మీ యొక్క ప్రాంతం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని అయితే బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఒక మంచి లీడర్ ఉన్నప్పుడే ఒక మంచి డెవలప్మెంట్ అనేది చూస్తాము. సో జై తెలుగుదేశం, సైనింగ్ ఆఫ్. చాలా తొందరగానే వెళ్ళిపోతున్నాను అండ్ ఎక్కువ మాట్లాడలేకుండా ఉండే, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. బాయ్.